నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే పెన్షనర్ల వ్యవహారం ఒకవైపు అగ్గి రాజేస్తుండగా కూటమి నేతలంతా తలలు పట్టుకుంటున్న సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే 8 రోజులైంది ఆయన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహిస్తూ ప్రస్తుతం ఆయన యాత్ర రాయలసీమలో జరుగుతుంది. చిత్తూరు వేదికగా ప్రస్తుతం నడుస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలోని నాయుడుపేట దగ్గర టిప్పర్లు ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. ఇది ఒక ఎన్నికల హామీగా కూడా చూడొచ్చు. మేనిఫెస్టోలో అంటే మొదటి హామీగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇప్పటికే 2019లో ఆయన నవరత్నాల్లో భాగంగా ఆటో డ్రైవర్లు తర్వాత చిన్న తరహా వెహికల్స్ నడుపుకునే వాళ్ళకు క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేస్తాం, ఏడాదికి 10,000 చొప్పున డ్రైవర్లకు ఖాతాల్లో వేస్తామని చెప్పి ఇప్పటిదాకా అమలు చేస్తూ వచ్చారు. సుమారు 2,74,000 మందికి ఈ వాహన మిత్ర ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంచుమించు 1,200 కోట్లకు పైగా ఈ 5 ఏళ్లలో వాహన మిత్ర పేరుతో రకరకాల డ్రైవింగ్ సెక్టార్లో ఉన్న అంటే అసంఘటిత రంగంలో ఉన్న వ్యక్తులకు హెల్ప్ చేస్తూ వచ్చారనమాట. ఈ స్కీమ్లోకి లారీ డ్రైవర్లు అండ్ టిప్పర్ డ్రైవర్లను కూడా తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. వాహన మిత్ర అనే కార్యక్రమం అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్ కు తోడుగా సొంత టాక్సీ గాని సొంత ఆటో గాని కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్నా సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1,296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వీరందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నామో తెలుసా? కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్ళంతట వీళ్ళు స్వయం ఉపాధి రంగంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. సో అదనమాట సంగతి. ఒకవైపు చంద్రబాబు నాయుడేమో టిప్పర్ డ్రైవర్లకు వేలిముద్రగాళ్లకు టికెట్లు ఇస్తారని చెప్పి ఆయన అవహేళనగా మాట్లాడిన సందర్భం ఎట్లాంటిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా లారీ డ్రైవర్లను టిప్పర్ డ్రైవర్లను కడుపులో పెట్టి చూసుకోవడం అన్న విషయం ఇట్లాంటిది ఒకసారి ఆలోచించాలి. ఈ దెబ్బతో ఇక చంద్రబాబుకు కూటమికి ఫ్యూజులు ఎగిరినట్టే. సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టారు. చెప్పాడు శబాష్, నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని ఏదైనా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు. తప్పే ఉందయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమల ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువు. ఎంఏ ఎకనామిక్స్ చదివి వీడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. ఇదనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గడు, మొండి పట్టుదలగా ముందుకెళ్తాడు అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న వాదన. సో మొన్న టిప్పర్ డ్రైవర్కు ఏదో అన్యమనస్కంగానో లేదంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసో ఇచ్చిండ్రు, బాగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు దాని మీద అవాకులు చెవాకులు పేలడం, టిప్పర్ డ్రైవర్లను లారీ డ్రైవర్లను ఈ అసంఘటిత రంగంలో ఇంచుమించు 50 లక్షల మందికి పైగా పనిచేస్తారని ఒక అంచనా వాళ్ళందరితో పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు పెన్షనర్లు 66 లక్షల మంది ఎదురు తిరిగినట్టే ఈ లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఎదురు తిరిగినట్టే. సో కొరివితో గోక్కున్నట్టు అనమాట. పడుకున్న గాడిదని లేపు తన్నించుకుంటారంటారు చూడు, చంద్రబాబు ప్రయత్నం అదే అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే, ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే దాన్ని సాకారం చేసేందుకు శక్తి వంచన లేకుండా
చంద్రబాబు కృషి చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళే జోకులు వేసుకుంటున్నారు. సో ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఇక పేదలను మధ్యతరగతి వర్గాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా కడుపులో పెట్టుకుంటాడు అనేది ఒకసారి చూద్దాం. ఇది ఏదో అంటే ఎన్నికల స్టంట్ కోసం చేసింది కాదు అని ఈ మాటల ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అంటే అసంఘటిత రంగంలో పనిచేసే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టిప్పర్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళు చట్టసభలో తమ వాణి వినిపించేందుకు ఈ అవకాశం కల్పించామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోగలుగుతాము. తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్కు మొట్టమొదట ప్రభుత్వం అనుకుంటా అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు మడకశిర నియోజకవర్గం నుంచి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం. సింగనమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం. నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను మన అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా ఆ క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులు ఏమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా. చదువుల విషయానికి వచ్చేసరికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు, ఆ వ్యక్తి, ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతో కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బిఈడి కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బిఈడి కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్ గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ. సో ఇదేనమాట సంగతి. ఇప్పటిదాకా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటకు రాడు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏసీలో కూర్చొని జస్ట్ తన వ్యూహకర్తలు సలహాదారులతో సమావేశాలు నిర్వహించి ఏవో దిక్కుమాల నవరత్నాల పేరుతో జనాలకు డబ్బులు పంచే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడని ఈ ప్రతిపక్షాలే విమర్శలు చేసినాయి. ఇప్పుడు ఇట్లా రోడ్డు మీదకి వస్తేనేమో మనకు కడుపుపురం తగ్గదన్నమాట. దీని మీద కూడా డ్రామాలు అంటారు, ఇట్లా తయారైందన్నమాట. నెక్స్ట్ మరో స్టోరీలో వైసీపీ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఈ అంటే జనంతో మమేకం అవుతున్న తీరు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న తీరు